మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించడంతో కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడం సంతోషకరమైన అంశమని చిత్తూరు కార్మికులు అంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వారి డిమాండ్లను పరిష్కరించడానికి సిద్ధశుద్ధితో ముందుకు రావడం జరిగింది. దీంతో కార్మికులు తమ సమ్మెను విరమించడం జరిగింది. విధుల్లో పాల్గొంటూ యథావిధిగా పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చిత్తూరులోన ఇక్కడ కార్మిక సంఘాలతో పాటు కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలు అలాగే కార్మికులు ఉన్నారు. వారి మాటల్లో నేనే ప్రయత్నం చేద్దాం. మీ సమస్యల పట్ల ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? మేము గతంలో ఇప్పుడు సమ్మె 7 రోజులుగా కొనసాగింది. కానీ మాకు 15,000 రూపాయలు జీతము, 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ అని ఒకటి ఇస్తున్నారు. అది గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాంతో మేము పోరాడినాము. మాకు వద్దు, 2 ఒకేసారి మూల వేతన కలిపి ఇవ్వాలని కోరినాము. కానీ గత ప్రభుత్వం దాని మీద పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వంతో అయినా మనం కొట్లాడి పెంచిన జీతాన్ని మా మూల వేతనంలో కలపమని అడిగాము. వీళ్ళు కూడా ఫస్ట్ సారి సమ్మె చేసినప్పుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు రెండోసారి సమ్మె చేసినప్పుడు ఒప్పుకున్న దానికి మేము సంతోషపడుతున్నాం. మీరేమంటారు? ప్రభుత్వం నిర్ణయం ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించిందనేసి మా నాయకులు చెప్పారు. వార్తలు వచ్చాయి, ప్రింట్ మీడియా కానీ అన్నిట్లలో వచ్చాయి. కాకపోతే మాకు సమ్మె చేయాలని, ప్రజల ఆరోగ్యం చెలగాటం ఆడాలనేసి మాకైతే ఎటువంటి ఆలోచన లేదు. కార్మికులు ఏదైతే వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారో దానికి అనుకూలంగా, దానికి సమాన వేతనం ఇవ్వాలనేసి కూడా పోరాడడం వాస్తవమే. హామీ మేరకు మాత్రమే ప్రజల ఆరోగ్యాన్ని మనసులో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకునేసి ప్రజల ఆరోగ్యం కోసము మా కార్మికులు సమ్మె విరమించారు. నిర్ణయం వచ్చి మంచిదే, మాకు సానుకూలంగానే చేశారు. కాబట్టి మేము సానుకూలంగా పెద్దోళ్ళు ముఖ్యమంత్రి వర్యులు, మళ్ళీ ఆదిమూల సురేష్ గారు, బొత్స సత్యనారాయణ, మళ్ళీ లక్ష్మి గారు వీళ్ళంతా చేరి మాట్లాడి మా యొక్క డిమాండ్లను పరిష్కరిస్తారనేసి వాళ్ళు చెప్పింది జరిగింది. అందువలన మేము విధుల్లోకి హాజరైనాం. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో పాటు కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇంకా సమస్యలు ఉండేటివి పరిష్కరించాలని కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు.